ఫస్ట్ కంగ్రాచులేషన్స్ Thank you, మీకు madam. Thank పాప you so పుట్టినందుకు. much. చాలా క్యూట్ ఉంది పాప. హెల్దీ బేబీ. వెయిట్ ఎంత? 3 kgs. 3 kgs. హెల్దీ బేబీ, నార్మల్ బర్త్. సో తన ఎక్స్పీరియన్స్ ఒకసారి మాట్లాడదాము. తను బెంగళూరు నుండి వచ్చింది నార్మల్ డెలివరీ కోసం మన దగ్గరికి. సో తన హాస్పిటల్ ఓవరాల్ ఎక్స్పీరియన్స్ ఒకసారి కనుక్కుందాం. చెప్పమ్మా, ఏమైనా వచ్చినా ఏం ఎక్స్పెక్ట్ చేసుకొని? యాక్చువల్గా మేము బెంగళూరులో ఉంటాము. బెంగళూరులో నుంచి డెలివరీ కోసం ఇక్కడికి వచ్చాము. తర్వాత మేడంని ఇన్స్టాగ్రామ్లో అండ్ నా ఫ్రెండ్స్ కూడా చాలామంది చెప్పారు నార్మల్ డెలివరీ బాగా చేస్తారు, పేషెన్స్ ఉంటుంది మేడంకి అని చెప్పారు. సో నేను 9th మంత్ స్టార్ట్ అయినాక ఇక్కడికి రావడం స్టార్ట్ అయ్యాను. ఫస్ట్ 3 వీక్స్ బాగానే ఉంది. 37th వీక్ వచ్చేసరికి బేబీ పొజిషన్లో లేదు. మేడం అన్నారు బేబీ పొజిషన్లో లేదు, టైం పడుతుంది, ఇంకా టైం పడుతుంది అని. 39 వీక్స్ అయిపోయాయి. 39th వీక్ కూడా నాకు పెయిన్స్ రావట్లేదు అండ్ బేబీ పొజిషన్లో లేదు, కానీ డిస్ట్రెస్లో ఉంది. సో మేడము ఇంకా అడ్మిట్ అయిపోమ్మా నువ్వు అని చెప్పారు. అడ్మిట్ అయిపోయిన తర్వాత నాకు నార్మలే కావాలి మేడం, నార్మలే కావాలంటే అవుతుందమ్మా మనం ట్రై చేద్దాము, 90% అవుతుంది, ఇంకో 5 days టైం ఇద్దాము అన్నారు. లేదు మేడం ఇంకొద్దు, నాకు ఇంటికి వెళ్తే టెన్షన్ అవుతుంది, నేను ఇక్కడే ఉంటాను అంటే సరే అమ్మా నేను సపోర్ట్ చేస్తాను అని అడ్మిట్ అవ్వమన్నారు. పెయిన్స్ రానప్పుడే అడ్మిట్ అయ్యింది. పెయిన్స్ ఏమి రాలేదు తనకి. Pains ఇండక్షన్ స్టార్ట్ చేస్తాం అనమాట. ఇండ్యూస్డ్ నార్మల్ డెలివరీ తనది. ఇండ్యూస్ నార్మల్ డెలివరీ. ఇండ్యూస్ నార్మల్ డెలివరీ కూడా నాకు డోసెస్ కూడా నాకు పెయిన్ రాలేదు. మేడం నాకు అవ్వట్లేదు మేడం, నేను ఇంకా హోప్స్ వదిలేస్తే మేడం ఏం కాదు ఇంకొకసారి ట్రై చేద్దాము అని అన్నారు. ఆల్రెడీ మేము అడ్మిట్ అయ్యి 2 days అయిపోయింది. ఇంకా నేను హోప్స్ వదిలేసా. 7th మంత్ నుంచి ఎక్సర్సైజ్ చేసి అన్నీ చేసి ఏంటి లాస్ట్ మినిట్లో సీసెక్షన్ అవుతుంది అని బాధపడ్డా, కానీ లాస్ట్ మినిట్లో మేడం చాలా సపోర్ట్ చేశారు. లాస్ట్ మినిట్లో ఇంకా పెయిన్స్ స్టార్ట్ అయ్యాయి. లాస్ట్ డోస్ అప్పుడు పెయిన్ స్టార్ట్ అయ్యాక మేడం ఎక్సర్సైజ్ చెయ్యి, ఏం కాదు అయిపోతుంది అన్నారు. ఎక్సర్సైజ్ స్టార్ట్ చేశాను. 2 hours to 3 hours పెయిన్స్ ఉన్నాయి. లేబర్ రూమ్కి వెళ్ళిన ఒక 20-30 minutesలో డెలివరీ అయిపోయింది సక్సెస్ఫుల్గా. ఫస్ట్ డెలివరీ అండ్ హ్యాపీగా ఈజీగా. మేడం థ్యాంక్ యూ సో మచ్. సెకండ్ డెలివరీకి మరీ ఇంతగా ఇబ్బంది ఉండదు. ఫస్ట్ డెలివరీయే కొంచెం ఎవరికైనా కొంచెం ఇబ్బందిగా ఉండేది. గివ్ అప్ ఇచ్చేసాను పెయిన్ స్టార్ట్ అయ్యాక. స్టాఫ్ చాలా సపోర్ట్ చేశారు. వీళ్ళని కాదు, అందరూ ఆయమ్మలు నర్సులు అందరూ చాలా సపోర్ట్ చేశారు. వాళ్ళ సపోర్ట్ తోటి నార్మల్ అయ్యింది. నేను గివ్ అప్ ఇచ్చేసాను, నా వల్ల కాదు, నాకు ఇంకా అవ్వదు, నేను చేయలేను అన్నాను. కానీ లాస్ట్ మినిట్లో అందరి సపోర్ట్తో నార్మల్ డెలివరీ అయింది. థ్యాంక్ యూ సో మచ్ మేడం. క్యూట్ అండ్ హెల్దీ బేబీ. సో మన మోటో ఏంటంటే డెలివరీకి ఊరికనే నా పేరు భరించలేను అనేసి సిజేరియన్కి వెళ్ళొద్దు ఎప్పుడైనా కూడా. సో బేబీ సహకరిస్తుంది, బేబీకి మదర్కి రిస్క్ లేదు అన్నప్పుడు 2 days అయినా 3 days అయినా వెయిట్ చేసి నార్మల్కి వెళ్ళడం బెటర్. బేబీ ఇబ్బంది అవుతుంది, మోషన్ పాస్ చేసింది, డిస్ట్రెస్లోకి వెళ్ళింది అన్నప్పుడు డాక్టర్ అడ్వైజ్ చేసినప్పుడు సిజేరియన్కి వెళ్ళడమే బెటర్. ఖచ్చితంగా నార్మలే అయిపోవాలి అని ఫిక్స్ అయ్యొద్దు. నా పెయిన్స్ రావట్లేదు అని సిజేరియన్కి ఈజీగా వెళ్ళిపోవద్దు. ఇండికేషన్ ఉంది అంటే సిజేరియన్. మన మోటో ఏంటి? హెల్దీ హ్యాపీ బేబీ. మదర్ అండ్ బేబీ హ్యాపీగా హెల్దీగా ఉండడమే మనందరి మోటో. చాలా ఇంపార్టెంట్ మేడం. సపోర్ట్ లేకపోతే చాలా కష్టం. కంగ్రాట్స్ రండి మీకు. కంగ్రాట్స్. ఫాదర్ బేబీ వాళ్ళ ఫాదర్ ఎక్స్పీరియన్స్. యాక్చువల్గా స్టార్టింగ్ నుంచి కూడా తను కానీ నేను కానీ నార్మల్ డెలివరీ కోసమే అనుకున్నాము. సో దానికోసమే తను డైట్ చేంజ్ చేసుకోవడం కానీ ఎక్సర్సైజ్ చేయడం కానీ ఇట్లా చాలా ప్రాక్టీస్ చేసింది. సో కానీ మేము 37th వీక్ తను చెప్పినట్టు ఇక్కడికి వచ్చినప్పుడు బేబీ పొజిషన్లో లేదు, డెలివరీ అప్పుడు ప్రాబ్లం అవుతుంది, ఫేస్ బ్యాక్ టు బ్యాక్ పొజిషన్లో ఉంది. సో ఇట్లా చెప్పేసరికి చాలా డిసప్పాయింట్ అయింది. కానీ డాక్టర్ అయితే వెయిట్ చేద్దాము, ఇంకా టైం ఉంది కదా, మీరు తొందరపడొద్దు, ఇంకా ఒక 2 weeks ఉంది, మనం వెయిట్ చేద్దాము, వెంటనే సి సెక్షన్ వద్దు, ఇట్లా అని ఎంకరేజ్ చేయడం జరిగింది. సో కానీ మేము యాక్చువల్గా డాక్టర్ని 38th వీక్ స్టార్ట్ అవ్వగానే తనకి మూమెంట్స్ తెలియలేదు. సో మూమెంట్స్ తెలియలేదని ఇమీడియట్గా హాస్పిటల్కి రావడం జరిగింది. సో వెంటనే డాక్టర్ చెక్ చేసి ఏం ప్రాబ్లం లేదు, మీ బేబీ చక్కగా ఆడుకుంటుంది లోపల, మీకే తెలియలేదు మూమెంట్స్ అని చెప్పడం జరిగింది. బట్ పొజిషన్లో మాత్రం లేదు, అంటే డెలివరీకి ఈజీగా ఉండే పొజిషన్లో లేదు. సో అదొక ప్రాబ్లం. ఇంకోటి హార్ట్ రేట్ కూడా అప్ అండ్ డౌన్ అవుతూ ఉంది మేము జాయిన్ అయినప్పుడు. సో మేడం వచ్చేసి ఏం ప్రాబ్లం లేదు, మీరు ఇంటికి వెళ్తే మీరు టెన్షన్ అవుతారు అనుకుంటే ఇక్కడే ఉండండి, నేను కేర్ చేస్తాను 3 to 4 days అని చెప్పడం జరిగింది. సో
ఇక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. ఇంకొక ప్రాబ్లం ఏంటంటే మేము నార్మల్ డెలివరీ అనుకున్నాము, కానీ తనకి 5 ఇంజెక్షన్స్ ఇచ్చేదాకా కూడా పెయిన్స్ రావట్లేదు, డైలేషన్ అవ్వట్లేదు. సో ఇప్పుడు ఎట్లా అని టెన్షన్ పడి మేమిద్దరమే మాట్లాడుకొని సరే ఇంకా డాక్టర్తో డిస్కస్ చేసేసి ఎలాగో పెయిన్స్ రావట్లేదు, సరే మనమే చెప్దాము డాక్టర్కి, సో సి సెక్షన్కి వెళ్ళిపోదాము రేపు అని చెప్పేసి. ఈవెన్ మేము గివప్ ఇచ్చిన తర్వాత కూడా డాక్టర్ మాకు లేదు, లాస్ట్ ఇంజెక్షన్ ఇద్దాము, ట్రై చేద్దాము, అవ్వకపోతే అప్పుడు చూద్దాము అని చెప్పేసి డాక్టరే మమ్మల్ని పుష్ చేయడం జరిగింది, మేము కాదు. సో అట్లా వెయిట్ చేసి ఇంకా లాస్ట్ 6th ఇంజెక్షన్స్కి డాక్టర్ చెప్పినట్టే నిజంగా పెయిన్ స్టార్ట్ అయ్యి సో అదే రోజు మిడ్ నైట్ డెలివరీ అయింది. సో తను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయింది. అది కాక నేను అమ్మాయి కావాలనుకున్నాను ఎప్పటి నుంచో. సో తనే పుట్టేసరికి ఇంకా నార్మల్ డెలివరీ, అది కాక సో చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. థ్యాంక్ యూ సో మచ్ సర్లా మేడం గారికి and staff కి. సో యాక్చువల్గా మేము బెంగళూరు షిఫ్ట్ అయ్యాం, బెంగళూరులోనే ఉంటున్నాము, మేము బెంగళూరులోనే చూపించుకుంటున్నాము కానీ రెగ్యులర్గా. కానీ తను ఇన్స్టాలో కానీ అండ్ మ్యామ్ 2 years బ్యాక్ ఇచ్చిన ఇంటర్వ్యూ కానీ సో తను ఈ వీడియోస్ అన్ని చూసేసి చాలా బాగా ఇంప్రెస్ అయ్యి నేను ఈ మేడం దగ్గరే నేను ట్రీట్మెంట్ తీసుకెళ్ళాను. తెలిసింది అడ్రస్ ప్రజ్ఞ హాస్పిటల్ అని మేడం నేమ్ సెర్చ్ చేసాక తెలిసింది. కొంచెం డిస్టెన్సే, అంటే రావడానికి దగ్గరే కానీ వచ్చే వే అనేది అంత బాగుండేది కాదు. ప్రజ్ఞ హాస్పిటల్ సెర్చ్ చేసి ఇక్కడికి వచ్చి 1 month నుంచి నేను స్టార్ట్ అయ్యాను ఇక్కడికి రావడం. వచ్చి ఇంకా అన్నీ స్టార్ట్ చేసి ట్రీట్మెంట్ అయ్యి 3-4 weeksలో డెలివరీ అయిపోయింది. కంగ్రాట్స్, హ్యాపీ ఎండింగ్, హ్యాపీ ఓవరాల్ హ్యాపీ.